గ్రూప్ 1 రిజల్ట్స్లో కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫతేనగర్ డివిజన్లో మా ప్రభాకర్ రెడ్డి నగర్లో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండి చదువుకుని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి మా శ్రావణి, పూజారి శ్రావణి ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గ్రేడ్ 2 కమిషనర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆ పాప ఇవాళ ఎంతో మందికి ఇక్కడ స్ఫూర్తిదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇప్పుడు ఆ పాపని అడిగితే చెప్తోంది, ఇదంతా ఎట్లా నీకు సాధ్యమైందంటమ్మా అంటే, మా అమ్మా నాన్న స్ఫూర్తి, మా అమ్మా నాన్న కష్టం, అట్లాగే మా సహోదరుడి యొక్క సపోర్టుతో నేను ఇవాళ ఈ అచీవ్మెంట్ చేయగలిగానని చెప్పి ఆమె చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చదువుకి ఏది అడ్డంకి కాదు, పేదరికం కానీ ఇంకోటి కానీ ఏది అడ్డంకి కాదు అనేది నిరూపించినటువంటి శ్రావణిని మనస్ఫూర్తిగా నేను వాళ్ళు అభినందిస్తా ఉన్నాను. ఆమె ఇంతటితో ఆగకుండా రేపు అవసరమైతే నెక్స్ట్ సివిల్స్ లో కూడా తన ప్రతిభ చూపించుకోవాలని, రేపు ఒక ఐఏఎస్ ఐపీఎస్ గా ఆమె చూడాలని, ఎందుకంటే ఆమెలో ఆ స్పిరిట్ ఉంది. అది ఉంటేనే ఆవిడ గ్రేడ్ 2 ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం జరిగింది. ఇంకా కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆమెను నేను విష్ చేస్తూ, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని జీవితాంతం ఆ తల్లిదండ్రులకి నీ వంతు సహాయ సహకారాలు అందించాలని. ఇప్పుడే మీ బ్రదర్ చెప్తున్నాడమ్మా, నిన్నటి వరకు శ్రావణి అంటే లింగం గారి అమ్మాయి, ఇవాళ శ్రావణి గారు వాళ్ళ నాన్న లింగం గారు. సో కొత్త నిర్వచనం ఇది. కాబట్టి చదువుకునే వాళ్ళకి ఎప్పటికీ దేశంలో నేను అంటాను, ఈ దేన్నైనా దొంగిలించొచ్చేమో కానీ చదువుని ఎవరో దొంగిలించలేరు, ప్రతిభని ఎవరో దొంగిలించలేరు. కాబట్టి ఇవాళ ప్రతిభకి ఆవిడ పట్టం కట్టింది. ఇంకా ముందు రోజుల్లో నువ్వే కాదమ్మా, నీతో పాటు మరింత మందికి నువ్వు స్ఫూర్తిదాయకంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి యజ్ఞంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఏదైతే కృషి ఉందో దాంట్లో నువ్వు కూడా నీ వంతు పాత్రను పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో